హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ స్వాధన్ నియో పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాదు. ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ స్వాధన్ నియో పాలసీ అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం డిజైన్ చేసింది. ఇది ఒక టర్మ్ ప్లాన్ అండి. నరేంద్ర మోడీ గారు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకొచ్చారు. అంతేకాదు జీఎస్టీ కూడా తగ్గించారు. ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్లోకి రావాలి అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ టర్మ్ ప్లాన్లో ఎలాంటి క్వాలిఫికేషన్స్ అవసరం లేదు అండ్ ఇన్కమ్ ప్రూఫ్స్ చూపించాల్సిన అవసరం లేదు. పాలసీ తీసుకోవచ్చు. ఇప్పుడున్న జనరేషన్లో మిడిల్ క్లాస్ వాళ్ళు లైక్ పళ్ళు అమ్ముకునే వాళ్ళు కానీ, పూలు అమ్ముకునే వాళ్ళు కానీ, ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు కానీ, ఇలా చాలా చోట్ల పనిచేస్తూ ఎప్పుడు ఏమవుతుందో తెలియని రోజులు, ఎప్పుడు ఎవరికి హార్ట్ అటాక్ వస్తుందో కూడా తెలియదు. అలాంటి రోజుల్లో మనం లైఫ్ లీడ్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి. సో ఇలాంటి పాలసీ తీసుకుంటే 25 లక్షల వరకు కవర్ అవుతుంది. ఇంటి పెద్ద ప్రమాదానికి గురవుతే ఇంట్లో వాళ్ళకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి 5 లక్షల అమౌంట్ అయినా, 5 లక్షల నుంచి 25 లక్షల అమౌంట్ అయినా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ పాలసీని తీసుకోండి. ఎలాంటి స్లిప్స్ అవసరం లేదు, ఏ ఇన్కమ్ ప్రూఫ్స్ చూపించుకోవాల్సిన అవసరం లేదు. మీ క్వాలిఫికేషన్ లేకున్నా సరే మీరు మినిమం నెలకి 500 నుంచి 5,000 వరకు ఎంత అయితే అంత మీ సంపాదనకి తగ్గట్టు మీరు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీ కవర్ 5 lakhs నుంచి 25 lakhs వరకు కవర్ అవుతుంది. 10 years కట్టాలి. 30 years టైం పీరియడ్ ఉంటుంది. నేను ఎగ్జాంపుల్గా కూడా తర్వాత చెప్తాను. 18 years నుంచి 45 years వరకు ఎలాంటి మెడికల్ టెస్ట్ లేకుండా ఈ పాలసీని డిజైన్ చేశారు. ఈ పాలసీ మినిమం 5 lakhs నుంచి 25 lakhs వరకు పాలసీలో కవర్ అవుతుంది. ఏజ్ని బట్టి ప్రీమియం మారుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏజ్ తక్కువగా ఉంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. లైక్ మినిమం 500 నుంచి స్టార్ట్. సో పర్ ఇయర్ మీరు 6,000 వరకు పే చేస్తారు. అది ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు. ఏజ్ ఎక్కువగా ఉంటే ప్రీమియం అమౌంట్ అనేది పెరుగుతుంది. 500 మంత్కి కట్టుకుంటే 5 lakhs వరకు కవర్ అవుతుంది. అండ్ అంతేకాదండి, ఇది ఒక 30 years వరకు ఉంటుంది టైం పీరియడ్. ఈ టైం గ్యాప్లో ఏం అవ్వకున్నా కూడా కట్టిన ప్రీమియం మొత్తం రిటర్న్ అవుతుంది. లైక్ ఏంటంటే, మనం ఒక కిడ్డీ బ్యాంక్లో ఒక గల్లగురిలో డబ్బులు వేసుకుంటాం, మనకు అవసరం అనుకుంటాం, పగలగొట్టి తీసుకుంటాం, అలా అన్నట్టు 30 years జర్నీలో మీకు ఏమి కాకుంటే కూడా మీ అమౌంట్ మీకు వచ్చేస్తుందండి. ఒక్క రూపాయి కూడా లాస్ లేదు. చాలా అంటే చాలా బెస్ట్. మనం మన డబ్బుల్ని సేవ్ చేసుకున్నట్టే. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళ సంపాదనకి తగ్గట్టు నెలకి 500 to 1,500 చెప్పాను కదా. 500 అయితే పర్ ఇయర్ 6,000 అవుతుంది. లేదా మీరు 1,500 కట్టుకునే స్టేజ్లో ఉంటే ఆ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 18,000 అవుతుంది సంవత్సరానికి. అలా 25 లక్షల వరకు కవర్ అవుతుంది. రైడర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్స్తో అవసరం లేదు, శాలరీ స్లిప్స్తో కూడా అవసరం లేదు. ప్రతి ఒక్కరికి పాలసీ బెనిఫిట్స్ పొందాలి అని ఈ పాలసీ తీసుకొచ్చారు. ఏజ్ విషయానికి వస్తే మినిమం 18 years, మ్యాక్సిమం 65 years వరకు. అండ్ 45 years ఏజ్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి ఎలాంటి మెడికల్ టెస్ట్తో పని లేకుండా కంపెనీ ఈ పాలసీని అందిస్తుంది. గుర్తుపెట్టుకోండి, అప్ టు 45 years వరకు ఎలాంటి మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయట్లేదు. ఇంతకంటే బెస్ట్ టర్మ్ పాలసీ నేను ఎక్కడైతే చూడలేదు. ఇదైతే బెస్ట్ అని చెప్తాను. మినిమం 5 lakhs, మ్యాక్సిమం 25 lakhs. ఏజ్ని బట్టి ప్రీమియం అనేది పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చూపిస్తాను. 37 years ఏజ్ ఉన్న పర్సన్ ఎలాంటి మెడికల్ టెస్ట్ లేకుండా ఈ పాలసీ కట్టాలి అంటే 25 lakhs బెనిఫిట్ పొందాలి అంటే ఎంత పే చేయాలంటే ప్రీమియం 37,000 సంథింగ్ పే చేయాలి. పర్ ఇయర్ ఉంటుంది. అంటే మీరు మంత్లీ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తే మంత్కి 3,000 అవుతుందండి. 10 years పే చేయాలి. టైం పీరియడ్ వచ్చేసి 30 years. అంటే పర్సన్ 47 years వరకు పే చేస్తాడు. 47 years అతనికి 47 years వచ్చేంత వరకు ప్రతి సంవత్సరం పే చేస్తాడు. తర్వాత పాలసీ టర్మ్ పీరియడ్ అనేది 30 years ఉంటుంది. మధ్యలో యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్స్ అన్నీ నేను రైడర్స్ ఎలా ఉంటాయో కూడా చెప్తాను. ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి టర్మ్ ప్రీమియం ఎక్కువగా ఉంది. ఏజ్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. రైడర్స్ యాడ్ చేసుకునే వాటి అమౌంట్ కూడా అడిషనల్గా, సపోజ్ మీరు ఇది ప్రీమియం అమౌంట్ అండి, రైడర్స్ని యాడ్ చేసుకుంటే ఇంకొక 7 నుంచి 8,000 పెరిగే ఛాన్స్ ఉంటుంది. అన్నీ క్లియర్గా చూపిస్తాం. రైడర్స్ బెనిఫిట్ ఎలా ఉంటుందో చెప్తాను. రైడర్స్ ఇందులో 2 రకాల రైడర్స్ ఉందండి. ఒకటి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అండ్ ఇంకొకటి యాక్సిడెంటల్ పార్షియల్ పర్మనెంట్ డిసేబిలిటీ బెనిఫిట్. ఇవి రెండు నేను మీకు క్లియర్గా చెప్తాను. నేను ఎంత అమౌంట్ పడుతుందో 37 years పర్సన్కి చెప్తాను. మీరు ఒకవేళ అంత ఏజ్ వాళ్ళు అయితే ఇంత అమౌంట్ ఉంటుందండి. కొంచెం అప్రాక్సిమేట్లీ ఇంత అమౌంట్ ఉంటుంది, కొంచెం ఎక్కువ తక్కువ. ఫస్ట్ రైడర్ యాడ్ చేసుకునే దాంట్లో యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అయ్యాడు ఆ పర్సన్కి 75 lakhs వరకు అమౌంట్ వస్తుంది. అంటే టోటల్గా 75 ప్లస్ ఈ 25, ప్రీమియం అమౌంట్ 25 అన్నారు కదా, రైడర్ యాడ్ చేసుకున్నందుకు 75, ఈ రెండు కలిపి 1 crore వరకు పాలసీ తీసుకున్న నామినీకి అమౌంట్ వెళ్తుంది. అర్థమైంది అనుకుంటా. అయితే మరి ఆ రైడర్ యాడ్ చేసుకోవాలి అంటే అమౌంట్ ఎంత పే చేయాలి అంటే 4,000 నుంచి 5,000 వరకే పే చేయాలి. రైడర్ ఎక్కువ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ 37 అని చెప్పాను కదా, అందులో ఇంకొక 5,000 యాడ్ చేసుకుంటే ఈ బెనిఫిట్ మనం పొందొచ్చు. యాక్సిడెంటల్ పార్షియల్ పర్మనెంట్ డిసేబిలిటీ బెనిఫిట్, లైక్ ఒక పర్సన్కి ప్రమాదం అయ్యి
ఒక పర్సన్కి ప్రమాదం అయింది, అతని హెల్త్ కండిషన్ సరిగ్గా లేదు. అలాంటప్పుడు సపోజ్ యాక్సిడెంట్ అయ్యింది, ప్రాణాలతోనే ఉన్నాడు, కొన్ని ఆర్గాన్స్ కోల్పోయాడు, ఇంజురీ అయ్యాడు, ఆ సిచ్యువేషన్లో ఆ పర్సన్ కదలలేని సిచ్యువేషన్ కదా. సో ప్రీమియం కూడా కట్టాల్సిన పని లేదు. ప్రీమియం కట్టాల్సిన అవసరం లేకుండా 25 లక్షలు కవర్ అమౌంట్ ఇస్తారు. అండ్ అంతేకాకుండా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పర్సన్ చనిపోతాడు కదా, అప్పుడు పాలసీ కవర్ అమౌంట్ ఎంత ఉంటుందో అంత అమౌంట్ కూడా కంపెనీ అందిస్తుంది. అంటే పర్సన్కి ఏదైనా ఇల్నెస్ అయ్యి ఏదైనా ఇంజురీ అయినప్పుడు కూడా 25 lakhs వరకు ఇస్తుంది. ఈ రైడర్ని మనం యాడ్ చేసుకోవాలంటే అడిషనల్గా ఇంకొక 4,000 యాడ్ చేయాలి. టోటల్గా ఈ 2 రైడర్స్ని యాడ్ చేసుకోవాలంటే 9,000 పే చేస్తే ఈ 2 రైడర్స్ యాడ్ చేసుకోవచ్చు. అంతేకాదండి, సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ డిడక్షన్ మినహాయింపు కూడా ఉంది. చెప్పాలంటే చాలా బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్. పాలసీ కట్టిన 10 రోజులకే పాలసీ రిలేటెడ్ బాండ్ డాక్యుమెంట్ హోమ్ అడ్రస్కి వచ్చేస్తుంది. క్లియర్గా పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకోండి. అన్నీ ఓకే అనిపిస్తేనే 10 మందితో డిస్కస్ చేయండి. మీకు అంతా ఓకే ఉంది అనిపిస్తేనే తీసుకోండి. మెయిన్గా మన ఇండియాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం ఇంటి యజమాని మీదే ఇల్లంతా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ యజమానికి ఒక పాలసీ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరూ పాలసీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ పాలసీ తీసుకునే పర్సన్ ఏజెంట్ సపోర్ట్తోనే తీసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక లాంగ్ టర్మ్ జర్నీ కాబట్టి సరైన నమ్మకం ఉన్న ఏజెంట్స్తోనే తీసుకుంటే కూడా వాళ్ళు మనకి పాలసీ క్లైమింగ్ విషయంలో హెల్ప్ అవుతారు. ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నానండి. ఈ పాలసీ గురించి ఎవరైతే తెలుసుకోవాలి అనుకుంటారో వాళ్ళకి కొంత నాలెడ్జ్ గెయిన్ అవుతుంది అని చెప్పి వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.